ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువా నేను నీ కొరకు ఉపయోగపడలేకపోతున్నాను, అయ్యా నా జీవితంలో ఈ శ్రమను నేను దాటుతానో లేదో అని నాకు అనుమానంగా ఉంది. తండ్రి, నా స్థితిగతులను, నా మనుష్యులను, ఇదిగో నన్ను, నా జీవితాన్ని నేను చూచినప్పుడు బలహీనమవుతున్నానయ్యా అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చెప్తున్నారండి? దేవుడు గొప్ప కార్యాలట, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. ఈరోజు నీ శక్తిని బట్టి అయితే బహుశా నువ్వు చేయలేని అనుకుంటున్నావేమో, నీ బలమును బట్టి అయితే దాటలేననుకుంటూ ఉన్నావేమో. తండ్రి, నా జ్ఞానమంతా ఉపయోగించిన ఇదిగో నేను ఏం మార్చలేను అనుకుంటున్నావు. కానీ నీవు ఈరోజు ప్రార్థన చేస్తే, ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించి దేవుణ్ణి బలమును గనక, జ్ఞానమును గనక ఇమ్మని నీవు అడిగితే గనక దేవుని బలము నీకు తోడవుట వలన నీ జీవితంలో బలమైన కార్యాలనేది జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. ఇప్పటి వరకు ఇది అసాధ్యము అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఈ రోజు నుంచి నీ జీవితంలో అవన్నీ కూడా యేసు నామంలో సాధ్యం అవబోతూ ఉన్నాయి. అంతే. ఆమేన్. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, అపవాదిక నీ మైండ్ సెట్ని ఒక రకంగా చెప్పేస్తాడు. ఇంకా అయిపోయింది, ఇది ఎవరి వల్ల కాదు, ఇంకా ఇది దేవుని వల్ల కూడా కాదు, ప్రార్థన చేయడం అనవసరం అని చెప్పేసి అని నీ మైండ్ సెట్ని వాడు అలా పెడతాడు. కానీ ఈరోజు నుంచి నువ్వు నూతన బలాన్ని నువ్వు పొందుకోవాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎరిగిన వారు నా బలమును కలిగి గొప్ప కార్యాలు చేస్తారని. నువ్వెప్పుడు అనుకోకు నా వయసు అయిపోయింది, లేకపోతే నా దగ్గర ఏమీ లేదు, నా జీవితం ఇంతే అని ఎంత మాత్రము నువ్వు పలకడానికి వీల్లేదు. అబ్రహామును దేవుడు వాడుకున్నాడు, మోషేని దేవుడు బలపరుచుకున్నాడు, సొలొమోను ద్వారా ప్రపంచానికి తన కీర్తిని తెలియజేశాడు. ఈరోజు నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క మహాకృప నీ మీద ఉంది కాబట్టే ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావు. విశ్వాసంతో ప్రార్థన చేయి. తండ్రి, ఈ విషయంలో నన్ను సక్సెస్ చేయి నాయన, నేను గొప్ప కార్యాలు నీ వల్ల చేస్తానయ్యా, నేను ఉన్నతమైన స్థితికి ఈ రంగంలో నేను వెళతానయ్యా, నా బిడ్డలు మారుతారయ్యా, నా కుటుంబం కట్టబడుతుందయ్యా. తండ్రి, నేను ప్రార్థన చేసినా కూడా నా ద్వారా అనేక మందిని నువ్వు స్వస్థపరుస్తావు నాయనా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నీ విశ్వాస జీవితాన్ని బలపరచు. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, దేవుడు నీ పక్కన నిలబడితే ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నీ సాటింకి రాలేరు, దరిదాపుల్లోకి రాలేరు. ఈరోజు బహుశా నేను జీరో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ పక్కన నిలబడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు, ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతివంతుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.